ఒకరేమో స్టైలిష్ స్టెప్పులతో లుక్స్ అదరగొట్టే హీరోయిన్, ఇంకొకరు సహజమైన నటనతో మన మనసు దోచుకునే హీరోయిన్. సో వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుందంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో పండగనే చెప్పాలి. సో శ్రీలీల అలాగే సాయి పల్లవి ఇద్దరు కాంబినేషన్ లో ధనుష్ 55 రూపుదిద్దుకోబోతుంది. సో ఈ సినిమా గురించి ప్రస్తుతం అయితే ఎంతో అద్భుతంగా ఊహాగానాలు వినిపించినాయి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఇది కార్యాచరణ దాల్చిపోతున్న విషయం అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సో దీని గురించి సంబంధించి అమరన్ ఫేమ్ ఎవరైతే రాజ్ కుమార్ పెరియస్వామి ఉన్నారో దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి దీని టైటిల్ కూడా ఈ నెల 18న ప్రకటించాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. సో దీంట్లో అయితే సాయి పల్లవి ఒక పోలీస్ క్యారెక్టర్ లో మన ముందుకి రాబోతుంది. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఫస్ట్ టైం సాయి పల్లవి ఇలా ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం. అండ్ ధనుష్ అండ్ సాయి పల్లవి కలిపి ఆల్రెడీ మారి 2లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. మరి రాబోతున్న ఇది రెండో కాంబినేషన్. అండ్ దాంతో పాటు చెప్పులతో కుర్రకారిని ఊపేసిన శ్రీలీల కూడా ఇందులో నటించబోతున్నారని తెలుస్తుంది. బట్ శ్రీలీల క్యారెక్టర్ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మరి చూడాలి ధనుష్ ఎలా ఉండబోతున్నారు. అండ్ టైటిల్ చెప్పడం వల్ల ఏదైనా స్టోరీ రివీల్ అయ్యే అవకాశం ఉందా, దాని నుంచి ఏమన్నా తెలుస్తుందా అనేది ముందు ముందు వేచి చూడాల్సిందే. సో ఇప్పుడు ధనుష్ చేయబోతున్న 55వ చిత్రంగా ఇదైతే ఉండబోతుంది. ఆల్రెడీ సాయి పల్లవి ఖాతాలో ఇప్పుడు రామాయణ అయి ఉండొచ్చు, లేకపోతే శ్రీలీల ఖాతాలో ఆల్రెడీ ఇప్పుడు కార్తిక్ ఆర్యన్తో ఒక కొత్త సినిమా ఉంది సో హిందీలో. సో ఈ నేపథ్యంలో శరవేగంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు కలిపి ఒక సినిమాలో కనిపించడం, అది కూడా డిఫరెంట్ హోదాల్లో ఉన్న ఇద్దరు కూడా ఒక దాంట్లో వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ ఊహాగానాలకు అందని చిత్రంగా అయితే కనిపిస్తుంది. మరి ధనుష్ 55 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.